నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా అమ్మవారి పాదపద్మం ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అమ్మవారు సందేశం ఏంటి అంటే కనుక, మనందరి కోసం ఏం సందేశం తీసుకొచ్చారు అని అంటే కనుక, బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చాను, ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను. ఈ శుభవార్త విన్నావు అంటే, ఈ తీయటి వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు తల్లి. నీ ఆనందానికి అవధులు అన్నవి లేకుండా పోతాయి బిడ్డ. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయమ్మా. ఈ బిడ్డ నీ కష్టం చూసి లాంగ్ వీడియో ప్రెస్ చేసి చూసి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.